ఈరోజు వీడియో వచ్చేసి అబౌట్ మై బైక్. అంటే ఈ బైక్ గురించి రివ్యూస్ ఏం చెప్పట్లేదు, అంటే లైక్ ఎంత హార్స్ పవర్, ఎంత సీసీ, ఇవన్నీ చెప్పను. కానీ వాట్ ఐ వాంట్ మేక్ షూర్ ఈస్ లైక్ నేను దీనికి ఏమేమి అడ్వాన్స్ చేశాను, ఏమేమి యాక్సెసరీస్ని యాడ్ చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూస్తే మన రెడ్ రోస్టర్ పవర్ ఎట్ ప్లే అని, ఈ ఎగ్జాస్ట్ నేను సౌండ్ కోసం అయితే పెట్టించలేదు. ఈ రెడ్ రోస్టర్ వల్ల ఏమైందంటే మనకి పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైక్ బిహెచ్పి ఇప్పుడు దీనికి 42 అయితే అది 45 వరకు చేసింది. అంటే లైక్ 3 హార్స్ పవర్ అనేది ఇంక్రీజ్ చేసింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి సైడ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి, లేదంటే లైక్ అల్యూమినియం ట్యాంక్స్ పెట్టుకోవడానికైనా ఉపయోగపడుద్ది. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం కింద పడ్డప్పుడు స్క్రాచెస్ అయిపోయింది ఇక్కడంతా. ఇది వచ్చేసి టాప్ బాక్స్, నా దగ్గర 45 లీటర్స్ ఆఫ్ అల్యూమినియం టాప్ బాక్స్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఆల్మోస్ట్ అది కూడా జానానే, ఇవి కూడా జానానే. ఇవి వచ్చేసి బైక్ ఎప్పుడైనా కింద పడ్డప్పుడు మనకి ఇట్లా ట్యాంక్కి ఏం కాకుండా ఉంటాకి సెక్యూరిటీ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా జానాదే. అండ్ ఇది ఇంజన్ ప్రొటెక్ట్ చేసిద్ది. అంటే లైక్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్నా కూడా కొన్నిసార్లు స్టోన్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టోన్స్, వాటికి ఏమి ఇంజన్కి తగలకుండా ఉంటాయి. కానీ ఇది అనమాట. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అయింది, ఎందుకంటే ఈవెన్ మై కాలేజ్లో కూడా నేను చాలా వీటికి స్క్రాచ్ అయ్యి సౌండ్ వచ్చిన టైమ్స్ చూశాను. అండ్ ఇక్కడ నేను ఇది యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే లైక్ ఇది వచ్చేసి ఇక్కడ షేప్ మారిపోయింది. యాక్చువల్గా అయితే ఈ షేప్ వచ్చేసి రౌండ్ వచ్చింది ఇక్కడ కింద పడేటప్పుడు. సేమ్ అప్పుడు పైన చెప్పే కదా, సేమ్ అదే టైంలో ఇక్కడ కూడా గీత పడిపోయింది అనమాట. అంటే వంగిపోయింది, ఇలా ప్రెస్ అయిపోయింది. ఇది యాక్చువల్గా రబ్బర్ రాదు, ఇది ఇలా వచ్చింది అనమాట. ఎందుకంటే షూ గ్రిప్ ఎక్కువ ఉండిద్ది ఆఫ్ రోడింగ్ అప్పుడు అలా అనమాట. సో నేను ఆఫ్ రోడింగ్ అప్పుడు యూజ్ చేయొచ్చులే, కానీ లైక్ షూస్ అన్నీ పారైపోతాయని చెప్పేసి ఇది పెట్టించుకున్నాను. దీనికి కూడా పెట్టిద్దాం అనుకున్నా, బట్ అవైలబిలిటీ లేదన్నారు, అందుకనే ఆగాను. ఇది రామో అనమాట. లైక్ ఎంతైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇది కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇది మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఛార్జబుల్ కాదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ కంపెనీ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చింది కాబట్టి 12 వాట్స్ ఇచ్చింది. సో నాకు ఛార్జింగ్ అక్కర్లేదు. అండ్ ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ ఉండేది, వైబ్రేషన్ కూడా తక్కువ వచ్చింది. సో ఇది పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఉండాలి మౌంట్ అనేది, అంటే కంపెనీ నామ్స్ ప్రకారం ఇక్కడ ఇచ్చారు మౌంట్ని. ఇక్కడ GPS మౌంట్ అని ఇచ్చారు. దీన్ని నేను ఇక్కడ జానార్దే మళ్ళీ కొనుక్కొని పెట్టాను. యాక్చువల్గా ఇది దీనికి కనెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఏమవుతుందంటే నాకు ఇక్కడ స్క్రీన్ అయ్యేసరికి నేను రోడ్ ఎక్కువ చూడట్లేదు, మొబైల్ ఎక్కువ చూసేస్తాను. ఇక్కడ అనుకో కొంచెం నాకు మ్యాప్స్ అప్పుడు మాత్రం యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టించుకున్నాను. ఇలా సెటప్. ఇది వచ్చేసి రామౌంట్. ఇది మనకి ప్రైజెస్ చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసి 2K అయ్యింది. రీసెంట్గా ఇది పోయితే మళ్ళీ తెప్పించుకున్నాను. ఇది ఒక్కటే మనకి 600 ఉంది. ఈ స్క్రూ బయట నాకు ఎక్కడ దొరకలేదు. అండ్ దిస్ ఈజ్ స్క్రీన్ గార్డ్. ఈ స్క్రీన్ గార్డ్ వచ్చేసి అంటే స్క్రీన్ గార్డ్ కూడా కాదు, ఒక ఆల్రెడీ స్క్రీన్ గార్డ్ ఉంది. ఇక్కడ మీకు లైట్గా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇది స్క్రీన్ ప్రొటెక్టర్ అనమాట. ఇది ఏమైనా స్టోన్స్ వచ్చి తగిలినా కూడా, లేకపోతే ఇంకా స్క్రీన్ గార్డ్ అనేది మనకి చిన్న చిన్న వాటికి ఓకే, కానీ స్క్రాచెస్ లేకుండా ఓకే, కానీ పెద్ద పెద్ద స్టోన్స్ పడ్డప్పుడు ఇబ్బంది అయింది కదా. ఇప్పుడు దీనికి చాలా స్టోన్స్ పడి ఇదిగో ఇవన్నీ గీతలు పడిపోయినాయి. ఇది యాక్చువల్గా మేడ్ ఇన్ ఇండియా అనమాట. నేను ప్రైమో కస్టమర్స్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి లైక్ 1200. ఈ జానా వచ్చేసి మనకి మౌంటింగ్ వచ్చి 600 రూపీస్ అయింది, కానీ యూజ్ చేయట్లేదు, ప్రస్తుతానికి అలా ఉంచాను. ఈ జానా మన ఏదైతే ట్యాంక్ గార్డ్స్ అని చెప్పానో, ఇది వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 8,000 to 8,500 అలా ప్రైస్ పడింది. అండ్ ఇవి కూడా దిస్ వన్. అండ్ ఇది మొత్తం ఇదంతా సెట్ అనమాట. యాక్చువల్గా ఇది బ్రేక్ అయ్యింది. లైక్ లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళినప్పుడు
ఆఫ్ రోడింగ్కి నేను ఎక్కువ లగేజ్ అంతా టాప్ బాక్స్లో పెట్టాను, ఎందుకంటే అల్యూమినియం కదా సేఫ్ ఉంటుంది దీన్ని. నేను సైడ్ అల్యూమినియం తీసుకోలేదు, బ్యాగ్స్ తీసుకున్నాను. సో ఇంపార్టెంట్ లైక్ ల్యాప్టాప్స్ కానీ ఇంకా గోప్రో ఇవన్నీ బ్యాటరీస్ వీటన్నిటికీ ఇందులో పెట్టేసుకున్నాను. సో అది వెయిట్ ఎక్కువైపోయి బాగా ఊగిపోయి ఇక్కడ క్రాక్స్ వస్తే వెల్డింగ్ పెట్టించాను. సో ఇది కొత్తది తీసుకుందాం అనుకున్నా, బట్ ఇది కూడా అవైలబిలిటీ ప్రస్తుతానికి లేదన్నారు. అంటే లైక్ నా అల్యూమినియం బాక్స్కి సెట్ అయ్యట్లేదన్నారు. ఇది అండ్ ఇది వచ్చేసి మనకి అప్రాక్స్ 5,000 అయ్యింది. రెడ్ రోస్టర్ వచ్చేసి మనకి 13,000 అయ్యింది. దీనికన్నా ముందు నా దగ్గర బ్యారెల్ కూడా ఉంది. బ్యారెల్ వచ్చేసి జస్ట్ ఫర్ సౌండ్ అనమాట. అంటే కొన్న కొత్తలో మనకి ఉంటుంది కదా, అర్థం చేసుకోవాలి. ఇంకా తీసుకున్నాను. తర్వాత అది అండ్ అడ్వెంచర్కి వచ్చేసరికి రెడ్ రోస్టర్ పర్ఫార్మెన్స్ ఒకటి అండ్ బ్యారెల్ ఒకటి గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఉంది. సో ఇట్ ఈస్ ఏ లీగల్ థింగ్, కానీ ఇది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది మొత్తం కంప్లీట్ సిస్టమ్ కాదు, సెమీ సిస్టమ్. లైక్ అక్కడ చూస్తే కింద మనకి సౌండ్ వచ్చింది కదా, ఐ మీన్ కింద ఇక్కడ బ్లాక్ పెద్దది వచ్చింది, అందుకే ఇంత స్పేస్ వచ్చింది. అది తీసేసి ఇది పెడతారు అండ్ అక్కడ వరకే కనెక్టివిటీ. ఆ తర్వాత ఇదంతా ఇంజన్ లైక్ స్టాక్దే అనమాట. అండ్ ఇది అడ్జస్టబుల్, ఇది కూడా కంపెనీదే. బట్ నేను ఏంటంటే ఇది ఏడీబీ 790, ఇది 390 కాదు, 790 పెట్టించాను. కొంచెం యాక్షన్ ఎక్కువ ఉండిద్ది అని, లైక్ రైడర్కి కంఫర్టబుల్గానే ఉండిద్ది. బట్ వెనక కూర్చునే వాళ్ళకి అంత కంఫర్ట్ అనిపించదు, ఎందుకంటే లైక్ లగేజ్ అన్నీ కూడా ఉంటాయి కదా, ఇప్పటికే డౌన్ వచ్చేసిద్ది. ఇంకా వెనక కూర్చునే వాళ్ళు కూడా ఒక 60 to 70 kgs ఉన్నారంటే ఆల్మోస్ట్ మనం ఇక్కడ దాకా వచ్చేసిద్ది. సో ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి కోసమని నేను అది పెట్టించుకున్నాను. ఇది చాలా యూజ్ అయింది నాకు రైడింగ్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్గా లైట్స్. మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంజన్ ఆన్ చేస్తాం. ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో నైట్ టైం అసలు దేనికి పనికిరాదు. ఇది లో బీమ్లో ఉంది, ఇప్పుడు హై బీమ్ ఆన్ చేద్దాం. ఇది లైటింగ్, కానీ నీకు రోడ్డు మీదకి అయితే ఏమి అసలు కొంచెం కూడా నీకు కనిపించదు. లైక్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట, రాఖీకి నేను ఖమ్మం వెళ్ళేసి వచ్చాను. నైట్ రైడ్ చేసాము. ఆ నైట్ రైడ్లో నేను మా బాబాయ్ వెళ్ళాము. అసలు ఈ లైట్ వేసుకొని మేము ఆ రోడ్లో వస్తే ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అయిపోయింది నాకు. ఏం కనిపించలేదు, ఆపోజిట్ లైట్స్ అన్నీ మనం ఫేసెస్ మీద పడుతున్నాయి, హై బీమ్ లైట్స్ ఉన్నాయి, లారీస్ ఉన్నాయి. ఈ లైట్ దేనికి పనికిరాదు. సో ఇంకా అందుకని అప్పుడు ఎమ్మట్లో నెక్స్ట్ వెళ్ళి ఈ లైట్స్ పెట్టించుకున్నాను. ఇవి వచ్చేసి జిఆర్ లైట్స్. ఈ జిఆర్ లైట్ మనకి అప్రాక్స్గా 20K పడింది. అంటే లైక్ ఫుల్ వైరింగ్ అండ్ బ్యాటరీ కనెక్టివిటీ, డైరెక్ట్ బ్యాటరీ కనెక్టివిటీ ఇచ్చారు. ఎక్కడ వైర్ కట్ చేయలేదు. ఇవేమో అడ్జస్టబుల్ అనమాట, జిఆర్ అడ్జస్టబుల్గా ఇచ్చారు. ఇది లైక్ వన్ టైం ప్రెస్ వస్తే లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ మనకి యాక్చువల్గా లూజ్ ఉంది కొంచెం, లైక్ లాంగ్ రైడ్ చేసినప్పుడు, ఐ మీన్ లదాఖ్ వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ చేసేసరికి కొంచెం లూజ్ కనెక్టివిటీ ఉంది. యా, ఆన్ అయింది. ఇది ఎలా అంటే లైక్ ఎక్కువ లైటింగ్ కోసమని, అండ్ ఇది తగ్గు చేసుకోవడానికి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అండ్ వన్ ప్రెస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైటింగ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది హై బీమ్ నుంచి తీసేస్తున్నాం. ఇది బేసిక్ లైట్స్ అయితే ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంక ఇది హై అనమాట. లైక్ మీకు దాని ఫోకస్ చూపిస్తా. ఇది లో అండ్ దిస్ ఇస్ ద హై అనమాట. ఇంకా హై బీమ్ ఆన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది వితౌట్ ఎగ్జాలైట్స్. ఇది లైటింగ్ అండ్ ఇది వితౌట్ హై బీమ్, అసలు ఏమి ఉండదు. జస్ట్ ఏదో ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం BS6కి లైట్స్ ఆన్లో ఉంటాయి కాబట్టి అలా ఇచ్చేసాడు అంతే. ఇది నేను లదాఖ్ వెళ్ళే ముందు నా నెంబర్ ప్లేట్ ఇరిగిందనమాట. సో నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్ళలేను కాబట్టి అప్పటికప్పుడు అన్నట్టు ఏదో పెట్టాను. నేను మళ్ళీ ఆర్టీఓలో అప్లై చేశాను, బట్ ఇంకా రాలేదు, వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ నేను యాక్చువల్గా మిషనరీస్లో ఇంకా ఎక్కువ ఇంక్లూడ్ చేశాను. లైక్ పవర్ట్రానిక్ ఉంది మన దగ్గర, ఫ్యూఎల్ఎక్స్ ఉంది. అండ్ నేను ఆల్మోస్ట్ 46,136 kilometers తిరిగాను. లైక్ ఇది నేను తీసుకొని ఈ July 4th 3 years కంప్లీట్ అవుతాయి. 3 yearsలో తిరిగా. ఇది నేను వడోదర గుజరాత్కి వెళ్ళాను ఆన్ బైక్ అప్ అండ్ డౌన్. అండ్ లేటర్ మళ్ళీ
లదాఖ్ వెళ్ళాను. లైక్ ఆన్ ది వేలో చాలా అంటే లైక్ డైరెక్ట్ లదాఖ్ టూర్ కాదు మంది ఎలా అంటే ఆన్ ది వేలో ఏమేమి ఉన్నాయో నార్త్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ నార్త్ ఇండియా అనుకోండి, నార్త్ ఇండియా అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాను. అండ్ కొంచెం డస్టీ ఉంది బైక్ అయితే. లైక్ నేను ఆఫ్ రోడింగ్ చేశాను వెళ్ళి. ఇది ఫ్లాష్ లైట్స్ అనమాట. ఇవి చాలామంది ఎందుకు యూస్ చేస్తారంటే చెప్తాం. ఇవి ఇలా లైట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ వాటికి కూడా యూజ్ అయ్యింది. మనం బ్యాక్ చూద్దాం. ఇలా అనమాట. ఇది యాక్చువల్గా మనం ఎప్పుడైనా హైవేస్ మీద వెళ్ళేటప్పుడు బైక్ ఆపినప్పుడు, లేకపోతే దానికి ట్రబుల్ వచ్చి ఆపేసినప్పుడు, లేదంటే రోడ్ సైడ్ ఎప్పుడైనా పెట్టి లైక్ టీ కానీ లేదా ఏదైనా లైక్ ఒకసారి ఇంజిన్ ఆన్లో ఉంచి అంటే లైక్ అక్కడ అసలు లైటింగే లేదు, మన బైక్ కనిపించదు అన్నప్పుడు ఇది ఆన్ చేసుకోవడం మనకు యూజ్ అయ్యింది. అందుకని నేను పెట్టించుకున్నా. కానీ చాలామంది ఆన్ చేసుకొని మెయిన్ రోడ్స్ మీద వెళ్తుంటారు. మెయిన్ రోడ్స్ మీద ఇది వెళ్ళటం వల్ల లైక్ ఈ బైక్ రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అనేది బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్స్ వాళ్ళకి తెలియదు కదా, అర్థం కాదు. అండ్ ఇది ఒక డిస్టర్బెన్స్ కూడా అనిపిస్తుంది వాళ్ళకి. మామూలు బీమ్ లైట్స్ వేసుకొని వెళ్తుంటేనే చాలామంది డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఇది ఇలా ఆన్ చేసుకొని అయితే రైడ్ చేయకండి. కాబట్టి హైవేస్ మీద వెళ్ళండి. లైక్ మీరు స్లోగా హైవేస్ మీద వెళ్తున్నప్పుడు అలా యూజ్ అయ్యింది. లేదా మీకు కొంచెం షో ఆఫ్ చేయాలనుకున్నా కూడా హైవేస్ మీద ఇలా వేసుకొని మీరు స్పీడ్కి వెళ్ళినా ఓకే. ఐ మీన్ రైడ్ చేస్తున్నప్పుడు వేసుకున్నా ఓకే. కానీ సిటీలో అయితే ఐ వోంట్ రికమెండ్. నేనైతే ఎప్పుడు వేసుకొని వెళ్ళలేదు. జస్ట్ ద థింగ్. అండ్ ఇవి కంప్లీట్గా ఇంతే అనమాట లైట్స్. మనం దీన్ని ఏం కస్టమైజ్ చేసుకోలేము. లైక్ ఇప్పుడు నా కారుకి చూస్తే ఫాగ్ లైట్స్ చేంజ్ చేయించాను. లైక్ ఫాగ్ లైట్స్ నాకు సరిపోవట్లేదని పెద్ద లైట్స్ లోపల బల్బ్స్ చేంజ్ చేయించా. దీనికి అలా ఏముండదు, ఎందుకంటే దీనికి మొత్తం ప్రొజెక్టరైజ్ చేశారు కాబట్టి మనం చేంజ్ చేసుకోవడానికి ఏముండదు. బల్బ్స్ లాంటివి ఏముండవు. ఈ 2 లైట్సే కాకుండా ఇంకా నేను ప్లాన్ చేశాను ఒక 3-4 లైట్స్ ఎక్స్ట్రా పెట్టిద్దామని. కానీ లైక్ నాకైతే ఇది చాలా సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని పెంచుకొని లైక్ కొన్ని స్టేట్స్లో ఎలా కూడా చేయరు. లైక్ మేము పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళే రోడ్లో ఒక ఘాట్ రోడ్కి ఎంటర్ అయ్యాము. లైక్ టన్నెల్స్ తవ్వుతున్నారని చెప్పి యూటర్న్ చేసుకొని వెళ్ళమని చెప్పారు. ఘాట్ రోడ్ అనమాట, సింగిల్ ఘాట్ రోడ్, ఓన్లీ బైక్ వెళ్ళింది. ఆ టైంలో ఇవి ఆన్ చేసుకోకపోతే అవుట్ అయిపోయేటోళ్ళు. ఆన్ చేసుకుని వెళ్తే పోలీసెస్ ఆపేసి లైక్ ఇది ఆపేసి బైక్ ఆపేసి ఇవి నాట్ అలౌడ్ ఇన్ అవర్ స్టేట్, ఎందుకు ఇవన్నీ ఆన్ చేసుకుని వెళ్తున్నారు అన్నారు. లైక్ మనకైతే హిందీ రాదు, మా బావకు బాగా హిందీ వచ్చు కాబట్టి తను ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ మేము వచ్చిన రోడ్ మీరే చూడండి, అసలు లైట్స్ మా ఫోకస్ అవ్వలేదు. మా లైట్ బేస్ చేసుకొని ఇంకా చాలా వెహికల్స్ వెనక్కి వచ్చాయి మరి. అండ్ ఇది కంప్లీట్లీ లీగల్. మేము ఆర్సీలో కూడా ఇంక్లూడ్ చేసి ఫైన్ కట్టాము. కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పి ఆర్సీ ఇచ్చాక వాళ్ళు చెక్ చేసుకొని ఓకే కొంచెం చిన్నగా వెళ్ళండి అది ఇది అని చెప్పారు. తర్వాతకి వాళ్ళ హైయర్ అఫీషియన్స్ వచ్చి ఎలో చేయండి, ఏం కాదు, దే ఆర్ రైడర్స్, దే నో వాట్ ద లిమిట్స్ అని చెప్పేసి పంపించేశారు. ఐ థ్యాంక్స్ టు హిమ్. అంటే లైక్ నాకు ఒకసారిగా కంగారు వచ్చేసింది. లైక్ మన స్టేట్ కాదు, ఏమైతే ఏంటో తెలియదు ఎందుకు అని చెప్పేసి. ఇది లైట్స్ ఇంకోటి నాకు నచ్చని లేదు ఏంటి అంటే ఇట్లా కీ ఆన్ చేయగానే లైట్స్ అండ్ యాజ్ వెల్ లైట్స్ అన్నీ ఆన్ అయిపోయి 2 minutes ఉంటే ఆఫ్ అయిపోతాయి. దీనివల్ల సమ్టైమ్స్ మనకి బ్యాటరీకి ఎఫెక్ట్ అయ్యింది. యాక్చువల్గా నాకు ఆల్రెడీ బ్యాటరీకి ఎఫెక్ట్ అయితే నేను బ్యాటరీకి మళ్ళీ మార్పించుకున్నాను. లైక్ 3 yearsలోనే బ్యాటరీ ఎఫెక్ట్ ఎందుకు అయిందో నాకు అర్థం కాలేదు. కంపెనీని అడిగితే వీటి వల్ల అంటున్నారు. అండ్ వీటి వాళ్ళకి మెసేజ్ పెడితేమో జిఆర్ వాళ్ళకి మెసేజ్ పెడితేమో నో అలాంటి ఏమవ్వదు సార్, ఇప్పటివరకు ఇలాంటి కంప్లైంట్స్ అయితే రాలేదు అని చెప్తున్నారు. ఇది సంగతి. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి బ్రేక్స్ వచ్చేసి కంపెనీ ఇచ్చిన బ్రేక్స్ కానీ బ్రేక్ ప్యాడ్స్ నేను మార్పించాను. ఏంటంటే లైక్ సెరమిక్ బ్రేక్ ప్యాడ్స్ వేయించాను, లోపల ఉంటాయి. సెరమిక్ బ్రేక్ ప్యాడ్స్ ఏమైందంటే లైక్ వాటర్ ఉన్నా డస్ట్ ఉన్నా సరే, లైక్ ఇప్పుడు మనం మామూలు బ్రేక్ అనుకో ఇట్లా బ్రేక్ చేయగానే ఇవి డిస్క్ క్యాచ్ చేస్తాయి కదా, డిస్క్ క్యాచ్ చేసినప్పుడు వాటర్ ఉన్నప్పుడు స్లిప్ అవ్వడం అలాంటివి అవుతాయి. కానీ సెరమిక్ వాటికి అలా ఉండదు. లైక్ బ్రేక్ చేయగానే అక్కడ ఆగిపోయింది. సో అది నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి గోప్రో సెటప్ కోసం. యాక్చువల్గా ఇప్పుడు యూజ్ చేయట్లేదు కాబట్టి లోపల ఇచ్చాను. లైక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఎందుకంటే నాకు లైక్ బ్యాక్ వ్యూ కోసం కానీ లేదంటే ఫ్రంట్ వ్యూ కోసం లేదంటే కొంచెం అప్ చేసుకొని నా వ్యూ అండ్ నేను రైడింగ్ పొజిషన్ చూపించుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది లదాఖ్ వీడియోస్లో నాకు పెట్టించుకున్నాను. అండ్ ఇంకో గోప్రో వచ్చేసి నేను హెల్మెట్కి ఒకటి మౌంట్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా లాస్ట్ టైం మౌంట్ చేశాను. అంటే ఇంకా మల్టిపుల్గా మౌంట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకసారి చేశాను,
ఒకసారి చేశాను. అండ్ గుజరాత్ వెళ్ళేటప్పుడు అయితే లిటరల్లీ నేను ఇక్కడ పెట్టి డౌన్ ఫాల్ పెట్టా, అంటే లైక్ ఓన్లీ వీల్ అండ్ రోడ్ కనిపించేటట్టు పెట్టించాను అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి విన్నాం. సారీ, సైడ్ స్టాండర్డ్స్ ఉంటే ఎగ్జాస్ట్ ఇంజన్ ఆన్ అవ్వదు. సో ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటారు సైడ్ స్టాండ్ని. ఇంకా రైడ్కి వెళ్ళి వచ్చినాక 80 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. సో నేను ఫ్యూయల్ కూడా ఇంకా వెళ్ళాలి ఫ్యూయల్కి. యాక్చువల్గా దీనికి మైలేజ్ వచ్చేసి చాలా తక్కువ వస్తుంది అంటారు, కానీ నాకు బాగానే వస్తుంది. లైక్ 24.7 వస్తుంది. ఏది ఆఫ్ రోడింగ్ చేస్తే నాకు 24.7 వచ్చింది. ఇంకా లైక్ హైవేస్ మీద ఈ బైక్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లైక్ తక్కువ స్పీడ్ వెళ్తే మైలేజ్ రాదు. లైక్ ఒక 100-110 మెయింటైన్ చేస్తూ అలా లైక్ కంటిన్యూగా 100-110 మెయింటైన్ చేస్తూ వెళ్తే మాత్రం ఐ గెట్ లైక్ 28 కిలోమీటర్స్ పర్ లీటర్, 29 అలా వచ్చింది. అండ్ 110 కన్నా ఎక్కువ క్రాస్ చేసినా కూడా మైలేజ్ రాదు. సో హియర్ ఈస్ ద సౌండ్. సో ఇది నా బైక్ గురించి. ఇంకా నా బైక్ దగ్గర ఉన్న యాక్సెసరీస్ లైక్ సైడ్ బ్యాగ్స్ కానీ, అల్యూమినియం టాప్ బాక్స్ కానీ, ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ కానీ, గోప్రో, నా హెల్మెట్స్ 2 హెల్మెట్స్ విత్ 2 సెనాస్ ఉన్నాయి. ఒకటి సెనా 50S అండ్ ఒకటి సెనా SHM 10 అనమాట. SHM 10 అనేది నేను బేసిక్గా ఫస్ట్ తీసుకున్నాను. నాకు అసలు జస్ట్ రైడింగ్స్కి వెళ్తానో లేదో కూడా తెలియదు. బైక్ తీసుకోగానే అది తీసేసుకున్నా. గోప్రో కూడా నేను 9 తీసుకున్నా. అప్పుడు ట్రైనింగ్ 9 ఉంది. దాని దగ్గర 10, 11, ఇప్పుడు 12 ఉంది. ఇంకా 360 కూడా తీసుకోవాలి, ప్లానింగ్ ఫర్ ఇట్ హోప్ఫుల్లీ సూన్. అండ్ ఒక డ్రోన్ కూడా ప్లాన్ చేశాను, మినీ డ్రోన్. నాకు మినీ చాలా ఎక్కువ అనుకోండి, ఎందుకంటే మనం వీడియోస్ తీస్తాం కానీ పోస్ట్ చేయం కదా. ఇప్పటికే దాదాపు వీడియోస్ చాలా ఉన్నాయి, పోస్ట్ చేయలేదు. లైక్ ఎడిటింగ్ చిన్న వీడియోస్ ఏముంది, లైక్ 30 మినిట్స్ హైయెస్ట్ చూసుకున్నా కూడా ఎడిటింగ్ ఈజీ అయిపోతుంది. కానీ అది లైక్ ఒక డే కంప్లీట్ వీడియోస్ కాబట్టి చాలా టైం పడుతుంది. ఇంకా గుజరాత్ వీడియో అయితే లాస్ట్ ఇయర్ కాకుండా ఆల్మోస్ట్ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు గుజరాత్ వెళ్ళాను. అప్పుడు వీడియో ఇప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ కూడా అయిపోతుంది. ఇంకా అలా ఉంటుంది మనకు, అది మన ధోని. సో ఈ బైక్ అయితే నాది కాదు, నా ఫ్రెండ్ది. కొంచెం షైనింగ్ అవుతుందని కంగారు పడకండి, నేనే క్లీన్ చేశా. మన బైక్ నీట్గా ఉంటే సరిపోదు కదా, ఆల్ బైక్స్ ఆర్ అవర్స్. ఇంకా అది మనకి తెలిసిందే కార్. అక్కడ ఇప్పుడే క్లీన్ చేసి మరీ వీడియో తీస్తున్నా. ఇది నా బైక్ గురించి. ఈ బైక్ వీడియోస్తో పాటు నెక్స్ట్ వీడియో కానీ లేదా ఫ్రెండ్ వీడియో కానీ బైక్ నేను డెలివరీ తీసుకున్న రోజు వీడియో పెడతాను. అప్పుడు బైక్కి ఇప్పుడు బైక్కి మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. లైక్ అప్పుడు అంత బల్క్ అనిపించదు. లైక్ ముందున్న రాడ్స్ కానీ వెనక రాడ్స్, ట్యాప్ బాక్స్ ఇవన్నిటి వల్ల. వీడిదే ఆ బండి. వద్దు బండితో క్లీన్ చేసినందుకు మనీ లేదారా?